డిఎస్సి 2025 అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. డిఎస్సి 2025 నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. లక్షలాది మంది నిరుద్యోగ యువత కలలను కూల్చి అర్హత లేని వారికి అవకాశాలు ఇచ్చారని విద్యార్థులు, నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవినీతికి పూర్తి బాధ్యత విద్యాశాఖ మంత్రి లోకేష్ దేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు భారీగా కదిలాయి. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నిరుద్యోగులు లోకేష్ దిగిరా అంటూ నినాదాలు చేశారు. డిఎస్సి పరీక్షలో జరిగిన అక్రమాలపై స్వతంత్ర విచారణ జరిపించాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. విద్యాశాఖను నాశనం చేసిన లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆట్లాడే అధికారం ప్రభుత్వానికి లేదు అని అనంత వెంకట్రామరెడ్డి గారు నిప్పులు చెరిగారు. ఇది ఒక పార్టీ నిరసన కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత ఆత్మ గౌరవ పోరాటం అని అన్నారు.